గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు నిరుద్యోగ సమస్య తీర్చే ప్రయత్నాలు ఏ రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం కానీ మనకి చేస్తున్నట్టుగా ఎక్కడ దాఖలు కనపడట్లేదు. కానీ మొన్న మోడీ గారి ప్రతిపాదన ప్రకారం డిమానిటైజేషన్ తర్వాత ఇండైరెక్ట్గా ఒక సూచన చేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో ఉన్న వాళ్ళ శాతం చాలా చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళందరినీ ఫైలింగ్లోకి తీసుకురావాలని రకరకాల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. అయితే ఏంటంటే వాళ్ళందరినీ ఫైల్ చేయించాలంటే సుమారు ఉదాహరణకు చెప్తే ఇప్పుడు 25 కోట్ల చిల్లర వాన్ నెంబర్లు ఉంటే దాంట్లో 4 కోట్లు మాత్రమే ఫైల్ అవుతున్నాయి. అంటే 21 క్రోర్స్ ఫైలింగ్కి దూరంగా ఉంటున్నారు. అది ఒకటే కాకుండా తర్వాత ఏంటంటే ఇవాళ పాన్ నెంబర్ కంపల్సరీ చేస్తున్నారు కాబట్టి ఇవాళ పాన్ నెంబర్ అప్లై చేసి తీసుకుంటే వాళ్ళు వాన్ రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు సంఖ్య కూడా పెరిగిపోయింది. ఎందుకంటే ఇలా 130 పాపులేషన్ ఉన్న ఈ కంట్రీలో 25 కోట్ల పాన్ నెంబర్ అంటే చాలా చాలా తక్కువ. కాబట్టి ఏంటంటే వీళ్ళందరికీ ఫైలింగ్కి అసిస్ట్ చేయాలి, అడ్వైజ్ చేయాలి, వాళ్ళందరికీ సహకరించాలంటే ఇప్పుడున్న ఆడిటర్స్ సంఖ్య సరిపోదు. కాబట్టి ఏంటంటే మీలో బీకామ్ పాస్ అయిన వాళ్ళు కానీ తర్వాత ఎంతో ఉత్సాహంతో సిఏ చేయాలి, కంప్లీట్ చేయాలి, నేను ఒక ఆడిటర్ అవ్వాలనే ఆలోచనతో సిఏ కోర్సులో చేరి ఆ స్ట్రెస్ భరించలేక రకరకాల కారణాలతో డిస్కంటిన్యూ అయిన వాళ్ళు కానివ్వండి, లా గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇవాళ ట్యాక్స్ ప్రాక్టీస్ మొదలుపెట్టి ప్రెస్టీజియస్ జీవితాన్ని స్టార్ట్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే మీకు ఈ నిరుద్యోగ సమస్య దాదాపు గణనీయంగా తగ్గిపోతుంది. మీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేసుకుంటే ఉద్యోగం కంటే ఎక్కువ ఆనందంగా ఉంటుంది. సో దానికి ట్యాక్స్ ప్రాక్టిక్ ట్రైనింగ్కి ఇండియాలో ఎక్కడ కూడా ఇన్స్టిట్యూట్స్ లేవు. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఏంటంటే పుస్తకంలో సెక్షన్ వైజ్ స్టడీ చెప్తారు, ఆ సెక్షన్లో ఏముందో అది వాళ్ళు ఇస్తారు, దానికి మీరు కూడా ఇంట్లో చదువుకోవచ్చు శ్రద్ధ వహిస్తే. కానీ ప్రాక్టికల్ వేలో అసలు ఎలా ఫైల్ చేస్తారు, డిఫరెంట్ కేస్ టు కేసు ఎలా డిఫరెన్స్ ఉంటుంది, ఎలా కాంపిటీషన్ చేయాలి, రేపు పొద్దున్న ఏదైనా నోటీస్ వస్తే దానికి ఎలా ఆన్సర్ చేయాలి అనే ఆలోచనతోటి ప్రాక్టికల్ విధానంలో చెప్పి ఇన్స్టిట్యూట్స్ మాత్రం లేవనే చెప్తాను నేను. కాబట్టి ఏంటంటే మీ అందరికీ నాకు దాదాపు 42 సంవత్సరాలుగా ఈ ప్రాక్టీస్లో ఉన్నాను. మీకు తగిన సలహాలే కాకుండా తగిన ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఇవ్వగలుగుతానని నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికి ఉత్సాహం ఉన్నా గ్రాడ్యుయేట్, ఎల్ఎల్బి, సిఏ డిస్కంటిన్యూడ్ వీళ్ళెవరు కూడా ఎవరికి ఉత్సాహం ఉన్నా కూడా మీరు నన్ను సంప్రదిస్తే మీకు ఆన్లైన్ ఆఫ్లైన్లో కూడా నేను మీకు ట్రైనింగ్ ఇవ్వగలుగుతాను, డాక్యుమెంటేషన్ చేయించగలుగుతాను. అన్ని రకాలుగా మీ ఊర్లోనే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఊర్లో మీరు 10 మందికి ఉపయోగపడవచ్చు. అటు వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపయోగపడవచ్చు. హ్యాపీగా ప్రెస్టీజియస్ ఎర్నింగ్ మీరు తెచ్చుకోగలుగుతారు. కాబట్టి ఏంటంటే ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగపరచుకోండి. కాబట్టి ఏంటంటే మీరు ఇమీడియట్గా ఇక్కడ పొందుపరిచిన టెలిఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. తర్వాత ఏంటంటే మీరు నా ఈమెయిల్ అడ్రస్కి కూడా మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా మీరు నాకు పోస్ట్ చేసి మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఎందుకంటే మళ్ళీ మే నుంచి మళ్ళీ ఫామ్ 16 స్టార్ట్ అయిపోతాయి. మళ్ళీ ఫైలింగ్ జూలై వరకు ఫైలింగ్ ఉంటుంది. కాబట్టి ఈలోగానే మీరు ట్రైనింగ్కి ఆలోచించుకుని కనుక ముందు చేరగలిగితే మీకు చక్కటి అవకాశం దొరుకుతుందని నేను పదే పదే చెప్తూ ఈ అవకాశాన్ని నేను వాడుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను.